హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం పార్క్కి వెళ్ళిపోతున్నాం. ఆ పార్క్ పేరు వనం పార్క్. నెల్లూరులో కొత్తూరు రంభాపురం దగ్గర ఉంది. ఇదేనండి వనం పార్క్. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనం అండి ఇది. నెల్లూరు వాసులంతా వనం పార్క్ అని పిలుస్తారు. చూడండి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది వెల్కమ్ అని ఉంది. మా పాప రండి అని స్వాగతిస్తుంది. చూడండి వెల్కమ్ అని ఉంది. ఇటువైపు అంతా చెట్లు, అడవిలో ఉన్న వనం పార్క్ అండి ఇది. అయితే చూసిన చెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ. అసలు ఎండ అనేది తగలడం లేదు. పిల్లలకైతే చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ ఆడుకోవడానికి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్ నేను వచ్చిన పర్పస్ ఏంటంటే, మా పాప స్కూల్ వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. మా పాప కూడా వచ్చి ఉంది. అందుకే మమ్మీ మీరు కూడా రండి అని చెప్తే సర్లే అని తన కోసం వచ్చాము. అలాగే మేము కూడా పిక్నిక్కి వచ్చినట్టు ఉందని వచ్చాము. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. స్కూల్ పిల్లలు లంచ్ టైం కాబట్టి లంచ్ చేస్తున్నారు. టీచర్లు కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అందరూ లంచ్ చేసిన తర్వాత వస్తారని అటువైపు వచ్చేస్తాం. మా పిల్లలు ఇటు సైడ్ ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి అసలు యాక్టివిటీస్. మా పిల్లలు ఆడుకుంటున్నారు కొద్దిసేపు. వాళ్ళతో నేను కూడా జాయిన్ అయ్యాను కొద్దిసేపు ఆడుకుందామని. లంచ్ అయిపోయింది, పిల్లలందరూ వచ్చేస్తున్నారు. మా పాపకి అయితే నేను తోడుగా ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు చేయవదులుతూ అమ్మాయి. ఏదో విన్యాసాలు చేస్తుంది అమ్మాయి. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలున్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు ఆడుకోవడానికి. మళ్ళీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి స్కూల్ పిల్లలు. సర్లే అని ఇటువైపు వేరే సైడ్కి వచ్చేసాం మేము. ఇటువైపు కూడా చాలా బాగుందండి. అసలు ఎండ అనేది తగలడం లేదు. చుట్టూరా చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇదైతే క్యాంటీన్కి వెళ్ళే దారి. చూడండి మా వారు పాప నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా తాబేలు, చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఈ డిజైన్ మొత్తం యూనిక్గా ఉంది. అక్కడ కూడా కూర్చోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇంకా ఇటువైపు చూస్తే క్యాంటీన్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇటువైపు చూస్తే సిమెంట్తో కట్టబడిన యానిమల్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి. నెమలి చాలా బాగుందండి అసలు కట్టడం, సూపర్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూడగానే నిజంగా యానిమల్స్ అలా ఉన్నాయో అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది చెక్కబడి ఉన్నాయని. చూడండి, చూడ్డానికి రియల్గా ఉంది కదా. చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ. నెమల్స్ చూసారా, దీన్ని కట్టడం కూడా చాలా బాగుంది. క్యాంటీన్ ఏరియా చూస్తే ఇక్కడ ఈ పెద్ద ఈగల్లో క్యాంటీన్ అన్నట్టు ఉంది. ఇది మీకు మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ మొత్తం ఇటువైపు ఈగల్, ఇంకో వైపు టర్టాయిస్. ఇక్కడ క్యాంటీన్ ఏరియాలో కొన్ని యానిమల్స్ ఉన్నాయి. అవి మళ్ళీ సెట్ చేస్తారంట. ఇక్కడ చూసాను, చాలా నిజంగానే అలా ఉన్నాయా అని అనిపించింది. ఈగలు చూసారా ఎంత పెద్దదిగా ఉందో. ఇదే దాన్ని క్యాంటీన్. దాని కాళ్ళు, తోక నాకైతే భలే నచ్చింది. ఇటువైపు చాలా చల్లగా ఉందండి. అసలు గాలి కూడా చాలా ఉంది. ఈ చెట్లలో మొత్తం మంకీస్ ఉన్నాయి. నా హ్యాండ్ బ్యాగ్ అయితే లాక్కోపోయేటట్టు వచ్చేసింది పైకి. ఇటు చూసారా ఫ్లవర్. ఈ కట్టడం అయితే మామూలుగా లేదు. చెట్టు మధ్యలో అమ్మవారు ఉన్నట్టు, పైన చెట్టు మీద బర్డ్స్ ఉన్నట్టు చాలా సూపర్ అండి. అసలు మీరు కూడా ఒకసారి వచ్చి ఫ్యామిలీతో విజిట్ చేస్తే బాగుంటుంది. చూడండి పెద్ద ఫ్లవర్.
వర్షపు నీరు వస్తే కూడా చాలా అందంగా ఉంటుంది దీనిలో. చూసారా, ఎటువైపు చూసినా మంకీస్. మేము వెళ్తుంటే కూడా వెనకాల వచ్చేస్తున్నాయి. ఇటువైపు పాములా కనిపించింది, ఏంటో అని దగ్గరికి వెళ్ళి చూశాను. చూసారా, నేను వచ్చాను, ఇది కూడా వచ్చేసింది. దీని కళ్ళు మొత్తం నా హ్యాండ్ బ్యాగ్ మీదే. పిల్లల స్నాక్స్ ఉన్నాయి దాంట్లో, అందుకనే వస్తుంది. సర్లే పాపం అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అటువైపు వేసేసాను. తీసుకెళ్ళి చెట్టెక్కేసింది తన ఫ్రెండ్స్ మొత్తం తీసుకొని. చూసారా, అది మెయిన్ రోడ్ అండి. అది అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా వస్తే కొంచెం మైండ్ చేంజ్గా ఉంటుంది, టెన్షన్స్ అన్నీ దూరం అవుతాయి. చూడండి, నేను వెళ్ళి ఒకసారి టచ్ చేస్తా అంటే మా ఆయన వెళ్ళమని చెప్పారు. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా కానీ చెక్కడం మటుకు సూపర్గా ఉందండి. ఇటు వెల్కమ్ ఉంది కదా, ఇటు బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా రాళ్ళలో చెక్కి ఉన్నారండి. ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ చూపించలేదు, పాప ఎక్కడుందో అని కంగారులో అటువైపు వెళ్ళిపోయాను. మా పాప మాతో రాలేదండి, స్కూల్ బస్లో వచ్చింది కాబట్టి మేము సపరేట్గా వచ్చాము. సో పాపను చూసుకున్న తర్వాత మొత్తం వీడియో మీద ఫోకస్ చేశాను. ఇటువైపు మొత్తం ఇదే చెక్కడంతోనే చాలా అందంగా ఉన్నాయి. ఇటువైపు ఇక్కడ వేరే రూట్ కూడా ఉందంట, వెళ్ళిపోదాం రండి. ఇలా వెళ్ళాలి. నేను వచ్చేది ఫస్ట్ టైం ఇటువైపు, అంటే ఎప్పుడు వచ్చినా అటు సైడ్ వెళ్తాను కానీ ఇటువైపు ఒక్కసారి కూడా రాలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు. ఈ స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్లా ఉంది ఇది. మా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. సరేలే వ్యూ చూద్దామంటే మా పాప కళ్ళు మూసేసింది, ఇంకా పైకి వెళ్ళి చూద్దామని. సర్లే అని పిల్లలు ముచ్చట పెడుతున్నారని పైకి వెళ్ళి చూస్తే వావ్, అసలు సూపర్ అండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది వనం పార్క్ మొత్తం. చూసారా, అటువైపు ఉన్నది ఇంకో వ్యూ పాయింట్ అంట. అంత దూరం నేను వెళ్ళలేక అక్కడే ఆగిపోయాను. ఇక్కడ చూసారా, చాలా బ్యూటిఫుల్ అండి అసలు. చుట్టూరా అడవి, చాలా చక్కగా ఉంది అసలు. చూసారా, అటువైపు నుంచి వచ్చాం కదా, అది ఎంట్రన్స్. మళ్ళీ మమ్మీ కొంచెం సేపు ఆడుకొని వద్దాం, ఇంకో లాస్ట్ ఒక్కసారి అని చెప్తే ఓకేనని ఇటువైపు ప్లే గ్రౌండ్ సైడ్ వచ్చేసాం. అప్పటికే సాయంత్రం అవుతుందండి. టైం ఎలా గడుస్తుందో కూడా మాకు తెలియలేదు, అంతగా టైం పాస్ అయింది. చూడండి, చక్కగా ఆడుకుంటున్నారు అందరూ. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండి. అస్సలాము అలైకుం, బాయ్.